శ్వేతపత్రాలతో పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇప్పటికే 4 అంశాలపై వైట్ పేపర్ రిలీజ్ చేశారు. ఇవాళ ఏపీలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. 5 ఏళ్ల కాలంలో నమోదైన కేసులు, ప్రభుత్వ తీరును ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే 4 శ్వేతపత్రాల్లో 4 రకాల ఇష్యూస్ను ప్రస్తావించిన చంద్రబాబు నాయుడు ఇవాళ శాంతి భద్రతలపై వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, గత ప్రభుత్వం ఎలా వ్యవహరించింది, 5 ఏళ్లలో ఎన్ని అక్రమ కేసులు బనాయించింది, నిర్బంధాలు, ప్రతిపక్షాల అణచివేత లాంటి అంశాలను ఇవాళ విడుదల చేసే శ్వేతపత్రంలో ప్రస్తావించనున్నారు. అలాగే ఎస్సీలపై దాడులు, హత్య కేసులు, అమరావతి రైతుల ఉద్యమం సమయంలో గత ప్రభుత్వం ఎలా వ్యవహరించింది అనే విషయాలతో శ్వేతపత్రం ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా డాక్టర్ సుధాకర్ కేసు, దళితుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు, కోడికత్తి కేసు వ్యవహారంలో గత ప్రభుత్వం తీరును ప్రస్తావించనుంది. అటు వివేక హత్య కేసు విచారణలో కేంద్ర దర్యాప్తు సంస్థకు గత ప్రభుత్వం సహకరించలేదని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ పాయింట్ను కూడా వైట్ పేపర్లో పెట్టే అవకాశం ఉంది. గత 5 ఏళ్లలో హైకోర్టులో భారీగా హెబియస్ కార్పస్ పిటిషన్స్ దాఖలయ్యాయి. వీటన్నింటినీ ప్రజల ముందుకు తీసుకురావాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఇవాళ విడుదల చేసేదే కాకుండా మద్యం, 5 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనే అంశాలపైన మరో 2 శ్వేతపత్రాలను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండగా ఆ వైట్ పేపర్స్పై సభలో చర్చించనుంది ప్రభుత్వం. శ్వేతపత్రాల పేరుతో వైసీపీని ఇరుకున పెట్టేందుకు టీడీపీ ట్రై చేస్తుంటే వైసీపీ నేతలు దీన్ని తప్పుపడుతున్నారు. ఈ 2 పక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.